ఫ్రీగా మనిషికి 6 కిలోలు కారెట్లు ఎందరి పేర్లుంటే అందరికి అన్ని కిలోలు వస్తాయి. రేపు ఇది ఇచ్చినాక మంగళవారంకి వెళ్ళి తెలంగాణ అంతటి ఇస్తారు సేమ్ ఇట్లనే. కానీ మేము అప్లికేషన్ పెట్టినా కొత్త కారెట్ రాలే, మరి మా సంగతి ఏందంటారా? కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. గదన్నట్టు ఆఫీసర్లు ఫైనల్ చేసిన కాగితంలో పేరుంటే చాలు అందరి లెక్క మీకు కూడా వస్తాయి. ఇప్పుడు 90 లక్షల కారెట్లుంటే ఇంకో 10 లక్షలు ఇవ్వబోతుందట ఈ గవర్నమెంట్. 2,85,00,000 మందికి ఇప్పుడు వస్తుంటే కొత్తగా 30 లక్షల మందికి ఫాయిదా కాబోతుంది. అంటే 3 కోట్ల మందికి మీద. తెలంగాణ జనాభాలో 185 మందికి రేషన్ కార్డు ఉన్నట్టు వాళ్ళందరికీ సన్న బియ్యం వస్తాయి అన్నట్టు. ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ లో క్రమక్రమంగా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు ఆ విధంగా అది కూడా. మార్కెట్ లో సరుకు సౌదలు పిటానం పీరమైనందుకు రేషన్ షాపులు అగ్వకు ఇవ్వాలని డిసైడ్ చేసింది సర్కారు.